వెల్లంకిలో గ్రామ సభ. ఆనందపురం మండలం గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక గ్రామీణ వైద్యులు పచ్చిపులుసు కనకారావు సహకారంతో ఆర్ఎంపీ గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు ఐఎంఏ డాక్టర్ ఎన్ఎల్ రావు, గ్రామ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు, మాజీ వీఆర్ఓ కె దామోదర్ రావు, బీజేపీ స్థానిక అధ్యక్షులు ప్రసాద్ పట్నాయక్, గ్రామీణ వైద్యుల ఉత్తరాంధ్ర సంఘ అధ్యక్షుడు జంగం జోషి, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా ఆర్ఎంపీ వైద్యులు వినూత్న పోరాటంలో భాగంగా నిన్న రాత్రి ఆనందపురం మండలం వెల్లంకి గ్రామం సుబ్రహ్మిరెడ్డి కళ్యాణ మండపం ఆవరణలో ఆర్ఎంపీల ఆవశ్యకత గ్రామానికి ఉందా లేదా అన్న విషయంపై స్థానిక పెద్దలు సమీక్ష జరిపారు. స్థానిక గ్రామీణ వైద్యుడు కనకారావు మాట్లాడుతూ, అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ గుర్తింపు కోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదని, కనుక మా సమస్యలు ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు డాక్టర్ ఎన్ఎల్ రావు గ్రామ ప్రజలను ఉద్దేశించి వ్యవస్థ ప్రాచీన కాలం నుంచి ఉందని గుర్తు చేస్తూ, అసలు ఆర్ఎంపీ వైద్యుల ఆవశ్యకత గ్రామాలలో ఉంటే మీకు వీరి వైద్యం అవసరమైతే వారి కోసం మీరు మేము కలిసి పోరాటానికి సిద్ధమేనా అన్న ప్రశ్నకు స్థానిక సర్పంచ్ లక్ష్మణరావు దీటైన సమాధానంగా, ఆర్ఎంపీల ఆవశ్యకత ఎంతైనా గ్రామాల్లో ఉందని, ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రజల ముందుకు వైద్యం తెచ్చినా కొన్ని సందర్భాల్లో వారు చేయలేని పరిస్థితుల్లో వీరు మాత్రమే చేయగలరని, ప్రాణాలు కాపాడటంలో ఎవరైనా వీరి తర్వాతే అని వారు సమాధానమిచ్చారు. మాజీ వీఆర్ఓ కె దామోదర్ రావు మాట్లాడుతూ, ఆర్ఎంపీ అంటే రాష్ట్రీయ మధ్యవర్తిత్వ ప్రజా వైద్యులు అని వర్ణిస్తూ, కోవిడ్ సమయంలో వారి ప్రాణాలు తెగించి సేవలందించారు. మంచి చేసే వాళ్లకు ఇప్పుడు మా పూర్తి సహకారం ఉంటుంది. ప్రభుత్వం తప్పుడు ఆలోచన చేయదని మా భావన. మీకంటూ ఒక ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వం గుర్తింపు ఇస్తే అందరికీ మంచిదని అన్నారు. బీజేపీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పివివి ప్రసాదరావు పట్నాయక్ మాట్లాడుతూ, గతంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారి దృష్టికి ఆర్ఎంపీ సమస్యలను తీసుకువెళ్తే భారత ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్కి సిఫారసును చేయడమైనదని, భారత ప్రభుత్వం అయితే వీరిపై సానుకూల స్పందన ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎంపీ వ్యవస్థ నిర్వీర్యం కాకూడదని తెలిపారు. స్థానికులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున వారి భావాలను తెలిపారు. ఆర్ఎంపీ వైద్యులకు ఊరట కలిగించారు. ఆర్ఎంపీ వైద్యులు వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, ఆ సంఘ వ్యవస్థాపధ్యక్షుడు జంగం జోషి, మీరు చూపిన ప్రేమకు, అభిమానానికి మా వ్యవస్థ రుణపడి ఉంటుందని, ప్రతి వైద్యుడు పాదాభివందనాలు చేస్తారని, వారిచ్చిన సహకారానికి హర్షం వ్యక్తం చేశారు. సభాధ్యక్షులు ముగింపుగా, ఎక్కడ చూసినా ఆర్ఎంపీ వ్యవస్థ నిర్వీర్యంకి ఎవరూ ఒప్పుకోవటం లేదని, ప్రభుత్వం ఇంకా నిమ్మకి నీరెత్తినట్లయితే రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుందని ఈ సందర్భంగా వారన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వ్యవస్థ కార్యదర్శి ఎన్ సుగుణేశ్వరి, మండల అధ్యక్షులు పోతిరెడ్డి సుధాకర్ రెడ్డి, పడాల వినోద్ కుమార్, జిల్లా కార్యదర్శి కెఎన్ రావు, స్థానిక వైద్యులు గొట్టుముక్కల రఘుబాబు, జిల్లా సహాయ కార్యదర్శి పడాల కోటేశ్వరరావు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. గారు ఉన్నారు, ఎంతో సీనియర్ రెవెన్యూ అధికారి ఆయన. మీ ఊర్లో కరణం అవ్వచ్చు, కానీ రెవెన్యూ అధికారి ఆయన. అలాంటి చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి మద్దతు కనుక మాకు ఉంటే మేము తప్పనిసరిగా మేమే హైకోర్టుకి వెళ్ళి మేమే పెట్టాం ఈ ఊర్లో మీ సభ. అందుకని ఇక్కడ మీరు ముఖ్యం. మాకు మీరు చెప్పండి ఏంటి, మేము స్పీచ్లు ఇవ్వటం కాదు. అందువల్ల దయవుంచి ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి నేను ఇది ఇస్తాను, మైక్ ఇస్తాను, మీ అభిప్రాయాలు చెప్పండి. చాలా సంతోషం. మా కోవిడ్ టైంలో చూసాం. ఇప్పుడు చేయడం కాదు, కోవిడ్ టైంలో ప్రాణాలు తెగించేశారు. ఎవరు చేయలేని పని వాళ్ళు చేశారు. ఎంతోమంది ప్రాణం పెట్టారు చేశారు. అంచేతి వాళ్ళు మనకి ఆర్ఎంపీ డాక్టర్స్ ప్రతి విలేజ్కి ఉండాలి, ప్రతి స్థలంలో ఉండాలి. వారి సేవలు మనం వినియోగించే వాళ్ళు ఉండాలా అక్కర్లేదు, మనకి తప్పనిసరిగా ఉండాలి. వైద్య ఆరోగ్య దినం ఇవాళ. ఎందుకంటే మన ఊరు ప్రఖ్యాత డాక్టర్ గారు డాక్టర్ ఎన్ఎల్ రావు గారు, వారి సతీమణి, సర్పంచ్ గారు వీళ్ళందరూ వచ్చి ప్రజల ఆరోగ్య సమస్యల గురించి తెలిసి ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ ఎంతవరకు అవసరమో, ఎందుకు అవసరమో అని చెప్పడానికి ఇవాళ వచ్చారు. అది మనం సద్వినియోగం చేసుకుంటామని. అసలు ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే ఎవరు? పూర్వం నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు. ఇవాళ ఆర్ఎంపీ నుంచి అన్నారు, కానీ పూర్వం నుంచి మహారాజుల పరిపాలన నుంచి, మహమ్మడియన్స్ పరిపాలన నుంచి వస్తున్న వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్స్. నా ఉద్దేశంలో, నా డెఫినేషన్ అంటే ఆర్ఎంపీ అంటే రాష్ట్రీయ మధ్యతరగతి ప్రజా వైద్యులు వీళ్ళు.
నా డెఫినేషన్. అంచేత వీళ్ళు అప్పటి నుంచి ఉన్నారు. పూర్వం రాజులు కానీ వాళ్ళెవరు ఘోషా స్త్రీలు కానీ వచ్చి బయటికి రాని టైంలోని ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ వెళ్ళి వాళ్ళ తాలూకు ఆరోగ్యం ఎలా తెలుసుకునేవారు, ఎంత మేధావులంటే ఆ మహారాణుల తాలూకా లేకపోతే ఆ ఘోషా స్త్రీల తాలూకా ఈ ముంజేతికి నాడి పట్టుకోలేదు, వాళ్ళకి చేతికి చేయకుండా ఇవ్వడానికి ఇబ్బంది అప్పుడు ఆ రోజుల్లోని. వాళ్ళకి దారం కట్టి వాళ్ళు అక్కడ దారం నుంచి ఆ స్పందన విని వాళ్ళకి ఏ రోజుకు రోగమో నిర్ధారించేవారు. అంత మేధావులు. ఈరోజు మన గ్రామానికి విచ్చేసిన డాక్టర్ ఎంగళరావు గారికి, అలాగే సుగుణ ఈశ్వరరావుకు, అలాగే మన ఆర్ఎంపీ డాక్టర్లకు, అలాగే మన గ్రామ పెద్ద కర్ణం గారికి, అలాగే గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు అంటే మనకొక దేవుడు అనమాట. గ్రామ దేవతలు ఎలాగున్నారో గ్రామ దేవుళ్ళు అనమాట వాళ్ళు. మన కరోనా టైంలో మన ఊర్లో మీకు తెలియదు ఒక విషయం, 30 మందిని రక్షించారు వాళ్ళు. ఇంటికి వచ్చి కనకరావు గారు అండ్ జోషి గారు మాస్కులు వేసుకొని, మాస్క్ అంటే ఫుల్ మాస్క్ వేసుకొని ఇంజక్షన్ ఒక్కొక్క 6-7 ఇంజక్షన్లు అన్నీ వేయాలా. వాళ్ళు చెబుతుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే మాకే భయం వచ్చేసి కిలోమీటర్ల ద్వారా ఉండేవారు. అలాంటిది వీళ్ళ ఇంటికి వెళ్ళి మన బంధువులు మన స్నేహితులు ఎవరు పట్టించుకోకపోనే వీళ్ళు వచ్చి మనకి ఇంజక్షన్లు వేసి బతికించి వాళ్ళకి యాక్చువల్గా రుణపడి ఉండాలి మనం. ఈరోజు అలాంటి వాళ్ళకి మనకు అవసరం పడి మన సాయం కావాలన్నప్పుడు ధైర్యంగా చెయ్యాలి. యాక్చువల్గా మన గ్రామంలో అర్ధరాత్రి వచ్చి కనకారావు గారు అర్ధరాత్రి ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి వచ్చి ఇంటి ముందున్నా వచ్చి తీసుకెళ్ళి ఇబ్బంది పడకుండా ఇంజక్షన్ వేసి కట్టి పంపించి, ఎవడండి ఈ రోజుల్లో ఉన్నాడు అంత ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు. రేపు రా ఉదయం రా అనే మూమెంట్ ఉన్నారు. అలాంటిది వచ్చి ప్రతిరోజు ఇప్పుడు ఎవరైనా ఆపరేషన్ చేసి చెప్పాలంటే గ్రామీణ వైద్యులు అంటే ఆర్ఎంపీ డాక్టర్లు, ఈ గ్రామీణ వైద్యులు గత 10 సంవత్సరాలు బట్టి ప్రభుత్వాలతో పోరాడుతున్నారు. వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్ అనుభుజ్యులు, గ్రామీణ వైద్యులు అనుభుజ్యులు, వాళ్ళని మన ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ కింద ఉపయోగించుకోండి, వాళ్ళని తీసేయడానికి వీలు లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళని గ్రామీణ ప్రాంతాలు ఉండవలసిందే. అది మనం ఎప్పుడు 10 సంవత్సరాల బట్టి చేసిన పోరాటానికి మన డాక్టర్ గారు ముఖ్య అతిథికి వచ్చారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు పార్లమెంట్లో దీనికి మీ వైద్యుల తరపునే బిల్లు పెట్టడానికి కూడా ఆయన కూడా అంగీకరిస్తారు. మా బీజేపీ ప్రభుత్వం మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అవసరమేనండి. నాకు నన్ను ఎప్పుడు జ్వరం వచ్చినా అతని దగ్గరికి వెళ్తాను, బాగా చూస్తారు, కాళ్ళు నొప్పి వచ్చినా చూస్తారు. ఏదైనా సడన్గా జ్వరం వచ్చిందంటే మేము వెళ్తాం, చూసుకుంటామండి. గ్రామీణ వైద్యులు అవసరం చెప్పండి. దేనికైనా మా కనకరావు గారు అవసరం, ఊరికే అవసరం అండి. డబ్బులు ఇస్తేనే చూస్తారా? డబ్బులు మామూలుగా అయినా మాకు చూస్తారండి. ఊరికనైనా వెళ్ళాను అనుకో, గబుక్కుని ఊర్లోకి వెళ్ళి గబుక్కుని సరుకున్నాం అనుకో, కనకగారండి ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి అనే ఇస్తారు మాకు. దేనికైనా డబ్బులేనే కాదు, గబుక్కు అవసరమేనండి. నాకు నన్ను ఎప్పుడు జ్వరం వచ్చినా అతని దగ్గరికి వెళ్తాను, బాగా చూస్తారు, కాళ్ళు నొప్పి వచ్చినా చూస్తారు. ఏదైనా సడన్గా జ్వరం వచ్చిందంటే మేము వెళ్తాం, చూసుకుంటామండి. గ్రామీణ వైద్యులు అవసరం చెప్పండి. దేనికైనా మా కనకరావు గారు అవసరం, ఊరికే అవసరం అండి. డబ్బులు ఇస్తేనే చూస్తారా? డబ్బులు మామూలుగా అయినా మాకు చూస్తారండి. ఊరికనైనా వెళ్ళాను అనుకో, గబుక్కుని ఊర్లోకి వెళ్ళి గబుక్కుని సరుకున్నాం అనుకో, కనకగారండి ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి అనే ఇస్తారు మాకు. దేనికైనా డబ్బులేనే కాదు,